దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ అనుదినము కూడా మనల్ని కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. నిజంగా చాలా గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి మనం ఎంతో కృతజ్ఞులం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 92:1. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. యెహోవాను స్తుతించడం మంచిది. ఎవరు స్తుతించగలరు దేవుణ్ణి? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి, దేవునికి భయభక్తులు కలిగి, యథార్థ హృదయంతో ఉన్నవారు దేవునిని స్తుతించగలుగుతారు. మహోన్నతుడా నీ నామమును మరి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన నామాన్ని కీర్తించాలంటండి. కీర్తించటం మంచిది అనగా ఆయన్ని మనము సన్మానించాలి, గౌరవించాలి, ఘనపరచాలి. మన దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన ఉన్నవాడని వాడైనటువంటి దేవుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన మనందరి పాపదోషాల నుండి విడిపించి మనలను పరలోక రాజ్యానికి సిద్ధపరిచినటువంటి మహాదేవుడు. నీ ప్రార్థనలు అయినా ఆలకిస్తారు, నీ స్తుతులు అయినా ఆలకిస్తారు. యోనా చేప కడుపులో ఉండి దేవునికి ఎంతో ప్రార్థించారంట. ఉపద్రవములో ఉండి స్తుతించారు, మహోన్నతిని గణపరిచారు. ఎప్పుడు ఆయన గణపరచాలి, ఎప్పుడు ఆయన మహింపరచాలి, ఎప్పుడెప్పుడు చేస్తే మంచిది? నీ కష్టకాలంలో, నీ సుఖాల్లో, నీ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో మన దేవుణ్ణి మనము పొగుడుకోవాలి. మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనము ఘనపరచాలి. మరియానా అంతగా ప్రార్థించినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు, చేప కడుపులో ఉండి మర్రపెట్టినప్పుడు దేవుడు యానా ప్రార్థన ఆలకించారు. యానాను దేవుడు రక్షించి మరొకసారి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చి నినివే పట్టణంలో ప్రకటన చేయడానికి పంపించారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునితో మనం ఉంటూ తప్పిపోతే దేవుడు మనల్ని చూస్తూ విడిచిపెట్టరు. మరలా ఎలా ఆయన మనల్ని విమోచించాలో, ఎలా రక్షించాలో, ఎలా ఆయన పాదాల దగ్గర మరలా మనం స్తుతించి ఆరాధించి మహోన్నతుణ్ణి ఎలా ఘనపరచాలో మనల్ని ఆయన వైపు త్రిప్పుకొనగల దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవెవరివైనా సరే యెహోవాను స్తుతించు, ఆయన్ని ఘనపరచు, గొప్ప చేయి. నీ ప్రభు నీ జీవితంలో ఎంత కార్యాలు చేస్తారు. కష్టాల్లో బాధల్లో అయ్యో ఇక నాకు ఈ విడుదల లేవేమని నువ్వు బాధపడకు. నినివే పట్టణస్థులు దేవుని వైపు తిరగగానే వారి మీదకు వచ్చిన కీడును దేవుడు తప్పించి ఆ ప్రజలను రక్షించారు. కాబట్టి నిన్ను కూడా విమోచిస్తారు. భయపడకు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో మా తండ్రి నైనా నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. నీ కోట్లాది స్తోత్రాలు ప్రభువా. మా నాయన గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. వ్యాధి బాధలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, రుణాలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అనేక మంది ఆయా ప్రాంతాల్లో శ్రమిస్తున్నారు ప్రభువా. కష్టాల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. కృప చూపండి ప్రభు. ఈ ఉదయకాలం మా ప్రార్థనలు అంగీకరించి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.